యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా రోడ్ ద్వారా కానీ లేదా ఎయిర్వేస్ ద్వారా కానీ వెళ్ళగలం. అక్కడ రైల్ లింక్ ఇంతవరకు లేదు. నిన్న సెప్టెంబర్ 13వ తారీఖు మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ గారు మొట్టమొదటి రైల్వే లైన్ భైరబీ సైరంగ్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్ట్, ఇది ఒక ఫస్ట్ ఎవర్ రైల్వే లైన్ అనమాట. మిజోరాం రాష్ట్రానికి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. మనందరూ తెలుసు నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ చాలా కష్టం. మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ముఖ్యంగా ఇది కేవలం 51.83 కిలోమీటర్స్, 51 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే. కానీ ఈ రైల్వే లైన్ వేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఎన్నో టన్నెల్స్, ఎన్నో బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్, మైనర్ బ్రిడ్జెస్ కట్టాల్సిన పరిస్థితి అనమాట. దాదాపు 5,070 కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వే లైన్ వేశారు. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. మన భారతదేశ రైల్వే చరిత్రలోనే ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మిజోరాంకి సంబంధించి ఈ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది భైరబీ సైరంగ్ ప్రాజెక్ట్ అనేది 2008-09లోనే ఆ టైంలో శాంక్షన్ చేశారనమాట. 2015లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అయితే దీనికి 45 టన్నెల్స్, 55 మేజర్ బ్రిడ్జెస్, అదేవిధంగా 87 మైనర్ బ్రిడ్జెస్, దాంతోపాటు 10 రోడ్ ఓవర్ అండ్ అండర్ పాసెస్ ఇవన్నీ కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మొత్తం దాదాపు 54% ఈ 51 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం దానిలో 54% కూడా టన్నెల్స్ బ్రిడ్జ్తోనే కనెక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ భైరబీ ప్రాంతం ఏదైతే ఉందో అది అస్సాం మిజోరాం బార్డర్ ప్రాంతం. అక్కడి నుంచి మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్కి రావాలి అంటే మామూలుగా 7-8 గంటలు ప్రయాణం చేయాలి. చాలా రోడ్లు కనెక్టివిటీ చాలా కష్టం అనమాట. బస్సు ఎక్కితే ఎప్పటికో చేరుతాం అనమాట. అటువంటి పరిస్థితిలో 2 అవర్స్లో సైరంగ్ అనే ప్రాంతానికి వస్తే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ ఉంటుంది అనమాట. అంటే ఇక అక్కడ మిజోరాం ట్రెడిషన్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, బిజినెస్ కానీ, మిజోరాం ప్రోడక్ట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, టూరిజం కానీ, ఒకటా రెండా, ఈవెన్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ కాస్ట్ కానీ, ట్రావెల్ టైం కానీ అన్నీ తగ్గిపోతాయి. అంటే ఫస్ట్ ఎవర్ రైల్వే లైన్ కాబట్టి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇది అస్సాం మిజోరాం బార్డర్ ఏరియా ఏదైతే ఉందో భైరబీ దగ్గర నుంచి సైరంగ్ ఐజ్వాల్ దగ్గర ఉన్న సైరంగ్ ప్రాంతానికి రైల్వే లింక్ అనమాట. ఇది ఇండియన్ రైల్వే వాళ్ళు చాలా కష్టపడి చాలా సంవత్సరాల పాటు కృషి చేశారు. నార్త్ ఈస్ట్లో అనేక రాష్ట్రాల క్యాపిటల్స్కి ఇంకా కూడా రైల్ కనెక్టివిటీ లేదు. ఇప్పటి వరకు అస్సాంలోని గౌహతి, త్రిపురలోని అగర్తల మరియు అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్కి రైల్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ దగ్గర కూడా రైల్ కనెక్టివిటీ వచ్చిందనమాట. ఇక భవిష్యత్తులో అంటే 2030 నాటికి నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం ఈ ప్రాంతాలకు కూడా రైల్ కనెక్టివిటీ తీసుకొస్తామని చెప్తున్నారు. నార్త్ ఈస్ట్లో చాలా ప్రాంతాలకు ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడున్న టెర్రైన్, మౌంటైన్స్ కావచ్చు, ఫారెస్ట్లు కావచ్చు, అక్కడ రైల్వే లైన్ వేయటం అనేది చాలా కష్టంతో ఖర్చుతో కూడుకున్న పని అనమాట. మొత్తానికి ఇంజనీరింగ్ మార్వెల్ అంటే ఈ అద్భుతం అనేది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ వాళ్ళు చేసి చూపించారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియాలోని మిజోరాం కూడా రైల్ కనెక్టివిటీ వచ్చింది. దానివల్ల అక్కడ సోషల్ ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, బిజినెసెస్ గ్రోత్ కావచ్చు, టూరిజం గ్రోత్ కావచ్చు, అంతెందుకు భవిష్యత్తులో మెయిన్లాండ్ ఇండియాతో కూడా అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడింది నార్త్ ఈస్ట్కి.